చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి వద్ద లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది. దీంతో ఒకసారిగా జనం ఎగబడ్డారు. అందిన కాడికి లిక్కర్ బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు. మహిళలు సైతం లిక్కర్ బాటిల్ కోసం పోటీ పడ్డారు. అందిన కాడికి లిక్కర్ బాటిల్స్ ను తీసుకుని వెళ్లిపోయారు. సగానికి పైగా సరుకు మాయమైందని లిక్కర్ షాప్ యజమాని చెబుతున్నారు. రైట్, చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి వద్ద లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది. దీంతో ఒకసారిగా జనం ఎగబడ్డారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అసలు ఈ వ్యాన్ ఎలా బోల్తా పడింది, ఏం జరిగింది? శ్రీదేవి, చిత్తూరు జిల్లాలో వింత ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా లిక్కర్ బాటిల్ వ్యాన్ వచ్చి బోల్తా పడింది. చిత్తూరు సెంటర్ అంటే చిత్తూరు కేంద్రం నుంచి చిత్తూరు కేంద్రంలోని లిక్కర్ గోడౌన్ నుంచి బసిరెడ్డిపల్లి సమీపంలో ఉన్నటువంటి గణేష్ లిక్కర్ షాప్ కి తీసుకెళ్తున్నటువంటి వ్యాన్ ఒకటి బోల్తా పడింది. దాదాపు 10 లక్షలు విలువ చేసే మద్యం బాటిల్ అన్ని కూడా సరఫరా చేస్తూ వస్తూ ఉంది. నిత్యం సరఫరా చేసే వ్యాను బసిరెడ్డిపల్లి సమీపంలోని ఒక సర్కిల్ వద్ద వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్నటువంటి ట్రాక్టర్ తప్పించబోయి రోడ్డు పక్క కొరిగి బోల్తా పడింది. ఈ క్రమంలోనే మినీ లారీలో ఉన్నటువంటి లిక్కర్ బాటిల్ అన్ని కూడా రోడ్డుపై పడ్డాయి. దాంతో అదే మార్గం గుండా వెళ్తున్నటువంటి స్థానికులు కొందరు గుర్తించి ఒకసారి బాటలు తీసుకునే సమయంలోనే అతను కేకలు వేయడంతో ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని తోచిన వారికి దొరికిన బాటలన్నీ కూడా చేజిక్కించుకుని వెళ్లారు. మహిళలు సైతం లిక్కర్ బాటిల్ తీసుకుని వెళ్లడంలో పోటీ పడుతూ వస్తున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందిన కాడికి ప్రతి ఒక్కరూ లిక్కర్ బాటిల్ దోచుకుని వెళ్లారు. దీంతో లిక్కర్ యజమాని అక్కడికి వచ్చి చేరుకునేసరికి దాదాపు సగం సరుకు మాయమైందని చెప్పి కూడా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని ప్రజలను అక్కడ స్థానికులు నివారిస్తున్నా కూడా పోలీసుల మాటలను పెడచవని పెట్టి వచ్చి అందిన కాడికి దోచుకోవడానికి ఎగబడ్డారు. స్థానికులందరూ కూడా ఎగబడ్డారు. దాంతో లిక్కర్ బాటిల్ యజమాని తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి వాపోతూ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా అంటే ఘటనా స్థలం అంటే లారీ అదుపు తప్పి పడడం వల్ల మినీ లారీ అదుపు తప్పి పడటం రోడ్డుపై పడడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా పోలీసులు అయితే గుర్తించారు. అధిక వేగం దీనికి ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. స్థానికులందరూ కూడా లిక్కర్ బాటిల్ కోసం పోటీ పడడంతో ఒక దశలో బాటల్లో నీకు నాకు అనే భావంతో మహిళలు సైతం ఘర్షణ పడే వాతావరణం అయితే చోటు చేసుకున్నప్పుడు తెలుస్తుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని నివారించి అందరినీ కూడా దూరంగా తరిమారు. తరవడంతోనే ఒకసారిగా ఉన్నటువంటి సరుకు కూడా కొద్దిగా దాదాపు 100%లో 75% సరుకు మాయమైంది. ఉన్నటువంటి 25% సరుకు మాత్రం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని ప్రజలందరినీ కూడా దూరం చేసేసరికి ఆ 25% అయితే దక్కిందని చెప్పి కూడా లిక్కర్ యజమాని అయితే పేర్కొంటున్నారు. లేకపోతే మొత్తం ఖాళీ అయ్యేదని చెప్పి కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆ దిశగా నిన్న ఇలాంటి ఘటన అయితే సాయంత్రంగా చోటు చేసుకుంది శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.